జగన్ అడ్డుకోవడానికి జగన్ ఏమన్నా అక్కడికి వెళ్ళామన్నా కుర్చీ వేసి కూర్చున్నాడు వద్దని చెప్పేసి ఊరికే వీళ్ళు ఏంటంటే ప్రతిదానికి కూడా స్పైసీనెస్ యాడ్ చేస్తారన్నమాట, మసాలా యాడ్ చేస్తుంటారు ప్రతిదానికి. బేసిక్ అంశం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, జగన్ అమరావతి విషయంలో ఈసారి ఏం మాట్లాడలేదు, కావాలని రెచ్చగొడుతున్నారు అంతే, అంత మించి ఏం లేదు. అక్కడ రాసింది పత్రిక, ఇప్పుడు ఇవాళ ఈనాడు జ్యోతి రాసిన వారు చూస్తే అది కరెక్టే అనిపిస్తోంది. ఏమని ఈనాడు ఏం రాసింది, 2024 జూన్ 2 నుంచి కన్ఫర్మ్ చేయమని రాసింది. అంటే అర్థం ఏంటి, మొన్న ఏం రాశారు వీళ్ళు, మొన్న అది రాయలేదు కదా వీళ్ళు, ఇవాళ రాశారు కదా, అంటే అభ్యంతరం వాళ్ళు వ్యక్తం చేసిన మాట వాస్తవం. వీళ్ళది ఎట్లా ఉంటదంటే అత్తెలివితేటలు ప్రదర్శిస్తారు కొన్నిసార్లు, ఈ అత్తెలివితేటల కొంప ముంచుతాయి కొన్నిసార్లు. తెలుగుదేశాన్ని ఇంతకుముందు కొంప ముంచింది కూడా అదే ప్రభుత్వాన్ని. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 2018 తర్వాత గొడవ పెట్టుకుని బీజేపీని తిట్టిపోశారు, ఏమని రెవెన్యూ లోటు ఇవ్వలేదు, రెవెన్యూ లోటు ఇవ్వలేదని. వీళ్ళు రెవెన్యూ లోట్లో ఏమి యాడ్ చేసుకొచ్చారు, రెవెన్యూ ఖర్చు అంటే ఏంటి, మన జీతాలు ఈ వేయాలి, రెవెన్యూ ఆదాయం అంటే వచ్చే పన్నులు, ఈ రెండింటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని మేము ఇస్తామంది కేంద్రం రాష్ట్రం విభజన సందర్భంగా 5 ఏళ్ళు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, తీసుకొచ్చి పెన్షన్లను కూడా తీసుకెళ్ళి అందులో వేసేసారు, వృద్ధుల పెన్షన్లు కూడా, వృద్ధుల పెన్షన్లు కూడా అందులో కలిపేశారు. అవును అవును, అట్టెట్ట కలుపుతారు మీరు అని చెప్పేసి వాళ్ళు అభ్యంతరం పెట్టారు. మీరు